శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆర్కేపురం. ఈ దేవాలయం ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. 1974లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎంతో ప్రాముఖ్యంగా భక్తుల కోరికలు చాలామంది ఎక్కడి నుంచో జనం ఇక్కడి నుంచి భక్తులు రావడం జరుగుతుంది. 50 ఇయర్స్ అయిపోయింది స్వామివారి ఇక్కడ నుంచి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 5:30 గంటలకు వన్యసూక్త అభిషేకం కార్యక్రమం ఉంది. అదేవిధంగా 10 గంటలకు లక్ష నాగవల్లి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా హనుమాన్ చాలీసా కార్యక్రమం నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద కార్యక్రమం ఉంది. సాయంత్రం 7 గంటలకు శోభాయాత్ర, హనుమత్ శోభాయాత్ర చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృప పాత్రలను కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు 5 గంటలకు ఉడమాల అప్పలమాల పూజ కూడా ఉంటుంది. కావున ఎంతో అద్భుతంగా మా ఈవో మేడం గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో ఉమా మేడము, మా లక్ష్మణ్ పంతులు గారు, మా రామ్మోహన్ గారు అందరి సహకారంతో చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ కూడా భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఆర్కేపురంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మార్నింగ్ అభిషేకంతో స్టార్ట్ చేసి మన్యసూక్త అభిషేకం ప్లస్ అలాగే 10-10:30 గంటలకి లక్ష తమలపాకుల పూజ చేయడం జరిగింది. తదనంతరం అన్నదానం 1 గంటకి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈవినింగ్ మాత్రం రథోత్సవం ఉందండి. అప్పాలమాల వడమాల పూజలు అన్నీ ఉన్నాయి. భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. ఏమాత్రం ఇబ్బంది పడకుండా అందరికీ షెల్టర్ ఇవ్వడం జరిగింది. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వైశాఖ మాసం బహుళ దశమి సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం ప్రాతకాలం 5:30 శుక్రవార సేవతో ప్రారంభమై 6:30 గంటలకు ఏకాదశ మన్యసూక్త అభిషేకం జరిగింది. తదనంతరం అష్టోత్తర సింధూర పూజా కార్యక్రమాలు జరిగాయి. 10 గంటలకు లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 1 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. సాయంకాలం 7 గంటలకు శోభాయాత్ర ఉంది, రథోత్సవం. తదనంతరం 9:30 గంటలకు ఆరతి, అంతపుష్ట కార్యక్రమాలు ఉంటాయి. ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఈ కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ కాకుండా చాలా ప్రాంతాల నుంచి విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ఆ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖభవంతు, యోగా సమస్త జై శ్రీ